కాకినాడలో నూకాలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది రోజు నైవేద్యం అనంతరం ఆలయాన్ని మూసివేస్తామని తెలియజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్యూ లైన్ల ద్వారా భక్తులను పంపిస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఏపీ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. యువగళ పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. ఏ తేదీన నోటిఫికేషన్లు వస్తాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటన విడుదల చేస్తామని, జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. 10,000 ఉద్యోగాలతో ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా అధికారికంగా ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ప్రతి సంవత్సరం ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఉంటుందని తెలిపారు. ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఆయన. ఇక 91 గ్రూప్ 1 పోస్టులకు, హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అట్టహాసంగా రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. దాంతో పవన్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. అనంతరం పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పటాకులు పాల్చారు. రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ ప్రేమానురాగాలు, ప్రకృతి ఆరాధన కలగలిపిన విశిష్టమైన గల పండుగలలో తెలుగువారి తొలి పండుగ ఉగాది ఒకటన్నారు. వసంత ఋతువు ఆగమనంతో పాటు వచ్చే ఈ తొలి పండుగ తెలుగువారికి అతి ఇష్టమైన పండుగన్నారు. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది తెలుగువారందరికీ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు ప్రసాదించాల్సిందిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ సూర్య కళా మందిరంలో జనసేన సీనియర్ నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర విడుదల సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యకర్తల్లో చైతన్యం నింపడం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విజయాన్ని రాజకీయంగా మైలురాయిగా మలచడం కోసం బాబ్జీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కడప జిల్లా కాశీనాయన మండలంలో సావిశెట్టిపల్లెలో రాత్రి వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. అకాల వర్ష కారణంగా రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన అరటి, మొక్కజొన్న, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే రైతుకు చెందిన 6 ఎకరాల అరటి పంట నేల కొరిగింది. దీంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సుమారు 10 లక్షల మేర నష్టం వాటిల్లిందంటూ రైతు వాపోయాడు. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో పిడుగుపడి పాడి ఆవులు మృతి చెందాయి. రాత్రి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలో కొట్టం వద్ద పిడుగుపడి 4 పాడి ఆవులు మృతి చెందాయి. ఉదయం పాలు పితకడానికి కొట్టం వద్దకు వెళ్లిన రైతు అప్పయ్య చౌదరి పిడుగుపాటుకు చనిపోయిన 4 ఆవులను చూసి కన్నీటి పర్యంతంగా విలపించాడు. కడప జిల్లా రాజాంపేటలో కర్ణాటం లాడ్జ్ సమీపంలో విద్యుత్ స్తంభంపై మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ స్తంభాన్ని వద్ద వైర్లు కుప్పలుగా వేలాడుతూ ఉన్న అగ్ని ప్రమాదానికి కారణమైనట్లుగా తెలుస్తోంది.